ఈరోజు ప్రపంచ సోషలిస్టు విప్లవ రథసారథి తొలి సోషలిస్టు రాజ్య స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్వనోవ్ వారి 101 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆయన తుది శ్వాస ఇచ్చారు. సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత, రష్యాలో విప్లవం జయప్రదం అయిన తర్వాత కేవలం 6 సంవత్సరాల 2 మాసాలు మాత్రమే ఆయన జీవించారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు కేవలం 54 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచానికి ఒక నూతన సిద్ధాంతాన్ని, ఒక సామాజిక శాస్త్రాన్ని, తాత్విక చింతనని అందించినటువంటి వారు మార్క్స్, ఎంగెల్స్ అయితే, ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో ఒక విప్లవం ద్వారా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల్ని కదిలించడం ద్వారా ఒక వెనుకబడినటువంటి దేశంలో ఆ విప్లవాన్ని జయప్రదం చేసి మార్క్సిస్ట్ సిద్ధాంతం యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప తాత్వికుడు కామ్రేడ్ లెనిన్. ఒక ఉన్నత కుటుంబంలో జన్మించి ఆనాడు ఉన్నటువంటి జారు చక్రవర్తుల యొక్క నిరంకుశ పాలన, అణచివేతలు, వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా సోదరుడు ఉరికంబానికి ఎక్కాడు. ఆ తర్వాత కూడా లెనిన్ ఆ క్రమాన్ని కొనసాగించి అనేక నిర్బంధాలను ఎదుర్కొని పరిస్థితుల్ని, సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చలన సూత్రాలు, సమాజం ఎప్పుడూ ఒకలా ఉండదు, నిరంతరం మారుతూ ఉంటుంది. చలనరహితమైనటువంటి సమాజం, ఆ చలనాన్ని విప్లవానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఆ చలన సూత్రాలను మలిచి ఒక వెనుకబడినటువంటి రష్యా దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవకారుడు, గొప్ప నాయకుడు కామ్రేడ్ లెనిన్. లెనిన్ అనేది ఆయన ఒరిజినల్ పేరు కాదు, వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్వనోవ్ ఆయన అసలు పేరు. లెనిన్ అనేది నిక్నేమ్. ఆ నిక్నేమ్ని పెట్టుకుని ఆయన రచనలు చేయటం, రహస్య జీవితం గడపటం, అనేక నిర్బంధాలని ఎదుర్కొని ఆ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించి ఇతర బుర్జువా పార్టీలతో కూడా కలిపి 1917 ఫిబ్రవరి విప్లవాన్ని జయప్రదం చేసి ఆ విప్లవంలో వచ్చినటువంటి ప్రయోజనాలని పూర్తిగా కార్మిక వర్గం ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో, ఎందుకంటే జారు చక్రవర్తిని కూలగొట్టడానికి అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు మన ఇండియా కూటమిలాగా మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అందరం ఐక్యమయ్యాం, కూలగొట్టలేకపోయాం. ఇదే సరే, కూలగొట్టిన తర్వాత వీళ్ళందరి మధ్యన కూడా ఐక్యత అనేది అసాధ్యమైనటువంటి స్థితిలో జమీందారులతో, చక్రవర్తులతో రాజీ పడుతున్నటువంటి వారి ధోరణికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమీకరించి అరోరా అనేటువంటి యుద్ధ నౌక నుంచి తొలి ఫిరంగిని మ్రోగించడం ద్వారా విప్లవానికి సంకేతం ఇచ్చి నేడు వింటర్ ప్యాలెస్గా చెప్పేటువంటి ఆ ప్యాలెస్ని ఆక్రమించి కార్మిక వర్గం ఆయుధాలు చేతబూని ఆ దేశంలో విప్లవాన్ని జయప్రదం చేసింది.
అదేదో నిజానికి ఆ రోజు జరిగినటువంటి విప్లవంలో పెద్దగా ఎవరు చనిపోరు, కొద్దిమందే చనిపోయారు. కానీ ఆ విప్లవాన్ని కాపాడుకోవడానికి జరిగినటువంటి క్రమంలో లక్షలాది మంది, కోట్లాది మంది రష్యన్ కష్టజీవులు, కార్మికులు అపారమైనటువంటి త్యాగాలు చేసి ఆ విప్లవాన్ని జయప్రదం చేశారు. ఇవాళ లెనిన్ అనేటువంటిది ఆ పేరు భారతదేశాన్ని కూడా ఎట్లా మనం అన్వయించుకోవాలి అనేది కనుక చూస్తే, భారతదేశంలో అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ లేదు. యూరప్ ఖండంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. మార్క్స్, లెనిన్ల యొక్క కార్యక్షేత్రం కూడా యూరోప్ దేశాలే. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇవన్నీ ఆ దేశాలు. అటువంటి దేశాల్లో జరిగినటువంటి విప్లవోద్యమంలో దాని యొక్క ప్రభావం, ఆ రష్యన్ విప్లవం యొక్క ప్రభావం భారతదేశంలో కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి నాంది పలికింది. అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, కార్యకలాపాలు రష్యన్ విప్లవం యొక్క ప్రభావంతో మరింత చురుకైనటువంటి దిశకి మార్పు చెందడానికి అవకాశం కలిగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు పుట్టిందనే దాని మీద కూడా చాలా వివాదాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. 1920లో రష్యా సోవియట్ యూనియన్లో భాగమైనటువంటి తాష్కెంట్లో జరిగినటువంటి 7గురితో జరిగినటువంటి సమావేశమే తొలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం అని అంటారు. ఆ 7గురిలో 2 విదేశీ వనితలు, 5 ఇండియన్స్. వారెవరు భారతదేశంలో ఏ శాఖను నిర్మించినటువంటి దాఖలాలు కానీ, ఏ కార్యకలాపాలు నిర్వహించినటువంటి దాఖలాలు కానీ లేవు. అయినా సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు పార్టీ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో, లేదు 25లో కాదు 20లోనే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. తాష్కెంట్లో జరిగినటువంటి సమావేశమైనా అప్పటికే 1925కి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పడినప్పటికీ దానికి ముందే వివిధ ప్రాంతాల్లో కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా, గ్రూపులుగా, సంఘాలుగా ఆయా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండేవారు. వీళ్ళందరికీ స్ఫూర్తి సోవియట్ విప్లవం. సోవియట్లో జరిగినటువంటి విప్లవం యొక్క ప్రభావం, దాని యొక్క లిటరేచర్ ఏదో కొత్త విప్లవానికి ప్రపంచానికి అన్ని చోట్లకి కూడా అది విస్తరించింది. ఆ విస్తరణలో లెనిన్ చూపినటువంటి చొరవ, లెనిన్ నిర్వహించినటువంటి పాత్ర మరి చాలా గొప్ప పాత్ర. ఇవాళ ప్రపంచంలో దాదాపు 195 దేశాలు ఉన్నాయని చెప్తారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేదో బీజమాత్రంగానైనా అని చూస్తే నాకు ఒక దేశం కూడా కనపడదు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్ట్ భావజాలం, కమ్యూనిస్ట్ ఆలోచన, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం, అది చిన్నదో పెద్దదో ప్రపంచం అంతా కూడా ఇవాళ ఉంది అని అంటే దానికి మొదటి కారకులు మార్క్స్, యాంగిల్స్లు అయితే ఆ తర్వాత దశలో దాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ లెనిన్. ఆయన యొక్క ఒక ఎంత గొప్ప సిద్ధాంతం, చాలా గొప్పది. ఆ సిద్ధాంతాన్ని మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అన్వయింపజేసి, ఆ సిద్ధాంతాన్ని ప్రజల చేత ఆమోదింపజేసి, ఆ సిద్ధాంతాన్ని సమాజం యొక్క చలనానికి ఉపయోగించుకునేటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు మార్క్సిజంని మరింత సృజనాత్మకంగా దాన్ని అనేక మార్పులు చేర్పులు ఆయన కొత్త సూత్రీకరణలు చేసి ఆ సైన్స్ని మరింత అభివృద్ధి చేసినటువంటి వాడు లెనిన్. ఎందుకంటే సైన్స్ ఇవాళ మనం చూస్తూ ఉంటాం, సైన్స్ కూడా నిరంతరం మారుతూ ఉంటాయి.
ఇవాళ మనకి ఈ మధ్య కరోనా మహమ్మారి వచ్చింది. అప్పటికప్పుడు దానికి కొత్త వైద్యాన్ని, కొత్త మందుని కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ ద్వారా అది సాధ్యమైంది. అట్లాగే సమాజ శాస్త్రాలు కూడా సైన్స్ అని చెప్పినటువంటి మహనీయులు మార్క్స్, యాంగిల్స్, లెనిన్. ఆయా కాలాలకు అనుగుణంగా, ఆ మార్పులకు అనుగుణంగా మార్క్సిజంలో కూడా మార్క్సిజాన్ని కూడా అన్వయించుకుంటూ లెనిన్ నిర్వహించినటువంటి ఒక గొప్ప పాత్ర ఈరోజు మనం చూస్తాం. రష్యాలో 1917లోనే విప్లవం రాలేదు, 1905లో కూడా ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం విఫలమైంది. ఆ విఫలమైన తర్వాత జారు చక్రవర్తుల యొక్క దాడులు, భయంకరమైనటువంటి దాడులు, అణచివేతలు కొనసాగాయి. ఆ అణచివేతల్ని కూడా తట్టుకుని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిలదొక్కుని కార్మిక వర్గాన్ని సమీకరించి విప్లవాన్ని జయప్రదం చేయగలిగారు. వారు చేసినటువంటి బహుశా మొదటి డిగ్రీ సమస్త భూమిని జాతీయం చేయడం, రైతులకే భూమిని చెందేటట్టుగా చేయడం. ఆ రకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావడం. సోవియట్లు అంటే పంచాయతీలు లాంటి, సోవియట్లకి అన్ని అధికారాలు అనేటువంటి నినాదం, కార్మికులే పరిశ్రమలు నిర్వహించేటువంటి కొత్త ఆలోచనలు, సహకార సంఘాలు, ఇట్లాంటి ఒక వినూత్నమైనటువంటి కొత్త ఒరవడిని లెనిన్ ఆ విప్లవం ద్వారా, సోషలిజం అనేటువంటి ఆలోచనని ప్రపంచానికి, సోషలిస్ట్ భావాలు, ఆలోచనలు, సమాజం మొత్తం ప్రజలందరూ సమానమే, అందరూ కష్టపడి పనిచేయాలి, అందరూ సమానంగా అనుభవించాలనేటువంటి ఒక విశాలమైనటువంటి తాత్విక ఆలోచన ఈ సోషలిజం ద్వారా, దాన్ని నిర్మించడం ద్వారా లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ప్రారంభించింది. ఆనాటికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది 1914 నుంచి 19 వరకు. రష్యా విప్లవం వెంటనే కావలసినటువంటి అన్ని వనరులు లేవు, ఎటువంటి వనరులు లేనటువంటి ఒక దేశంలో, అత్యంత వెనుకబడినటువంటి దేశంలో విప్లవం వచ్చింది. అప్పటికే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో రష్యా కూడా భాగస్వామి. ఆ యుద్ధం నుంచి బయటపడకుండా ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి అనేక ఎత్తుగడల ద్వారా ఆ యుద్ధం నుంచి క్రమంగా మొదటి ప్రపంచ యుద్ధం అంతమయ్యేదాకా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నా ఆ మిగిలినటువంటి 4-5 సంవత్సరాల్లోనే, ఆ మిగిలినటువంటి 4-5 సంవత్సరాల కాలంలోనే లెనిన్ మహాశయుడు ఆ విప్లవానికి కొత్త దిక్సూచినిచ్చి, కొత్త మార్గాన్ని అందించి, ఒక బ్రహ్మాండమైనటువంటి సోషలిస్ట్ శిబిరాన్ని ఆయన నిర్మించగలిగారు. ఆ తర్వాత కాలంలో మనందరికీ తెలుసు, లెనిన్ మరణించిన తర్వాత స్టాలిన్ అధికారానికి వచ్చారు. 1939 నుంచి 1945 మధ్యన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ని, ఇది పెట్టుబడిదారుల మధ్యన, సామ్రాజ్యవాదుల మధ్యన జరిగినటువంటి అంతర్యుద్ధమే. ఒకరి మీద ఒకరు పెత్తనం, ఎవరిది పెత్తనం అనేది ఇప్పుడు చూస్తున్నాం. ట్రంప్ వచ్చాడు, కెనడా మా దేశంలో 51వ రాష్ట్రం కావాలన్నాడు, ఐస్లాండ్ మా దేశంలో కలిసిపోవాలంటున్నాడు, పక్కన ఉన్నటువంటి మెక్సికోని అమెరికాలో కలిపేయాలంటున్నాడు. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని ఒక రకంగా ఆక్రమించుకునేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి ఆలోచన, ఇటువంటివి జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి పరిణామాలే మార్కెట్ల కోసం, ప్రపంచ మార్కెట్ల కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి సంపదల కోసం ఒకరినొకరు, ఒక దేశాన్ని ఒక దేశం ఆక్రమించుకోవాలనేటువంటి దుగ్ధ, ఇవన్నీ కూడా ఆనాటి నుంచే, అంతకు ముందు నుంచే ఉన్నాయి. సో ఆధునిక కాలంలో కూడా ఈ ధోరణులు కనపడతాం. కాబట్టి కామ్రేడ్ లెనిన్ మనకి, కమ్యూనిస్టులకి ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని ఎలా నిర్వహించాలి, ఒకే మోసం ఉండదు.
రష్యాలో జరిగినటువంటి విప్లవం ఒక పద్ధతిలో జరిగింది, చైనా విప్లవం ఇంకోలా జరిగింది, క్యూబన్ విప్లవం మరోలా జరిగింది. అందుకని అన్ని దేశాల్లో విప్లవాలు ఒకే రకంగా జరగవు. అయితే లెనిన్ నిర్మించినటువంటి ఉద్యమం మరి ఒక 70 సంవత్సరాలు నడిచి ఎందుకు విఫలమైంది అనేటువంటి ప్రశ్నలు మనందరి ముందు కూడా వస్తూ ఉంటాయి. 1917లో విప్లవం వస్తే 91 నాటికి 92 నాటికి సోవియట్ యూనియన్ అయింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, యుఎస్ఎస్ఆర్. 15 రాజ్యాలు, 15 జాతులు అందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆ జాతుల మధ్యనే రష్యా మధ్యన యుద్ధం జరుగుతాం. జాతులకి స్వయం నిర్ణయాధికారాన్ని వారంతటా వారు ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనేటువంటి సూత్రాన్ని లెనిన్ తీసుకొచ్చి అమలు చేశారు. ఆ రకంగా లెనిన్ నాయకత్వంలో గొప్ప ఆలోచనలు వారి ద్వారా రూపుదిద్దుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మంది ప్రజలు చనిపోతే ఆ 5 కోట్ల మందిలో ప్రపంచంలో ప్రతి దేశం యుద్ధంలో ఉంది, ఇంక్లూడింగ్ భారతదేశం. ఆనాటి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని కూడా యుద్ధంలో ఇచ్చారు. అటువంటి దశలో, అటువంటి దేశంలో 2 కోట్ల మంది ఒక్క సోవియట్ రష్యాలోనే చనిపోయారు. 2 కోట్ల మంది యొక్క త్యాగాలతో ఆ సోవియట్ యూనియన్ ఫాసిజాన్ని, హిట్లర్, ముసోలిని లాంటి నియంతల్ని నిలువరించి వారి ఆ రాజ్యాలని తుదముట్టించి ఆ యూరోప్లో ఉన్నటువంటి కొంత భాగాలను విముక్తి చేసి వాటిలో సోషలిస్ట్ రాజ్యాలని చెప్పి ఏర్పాటు చేశారు. అయితే దురదృష్టం, ఈ సోషలిజాన్ని నిర్మించడంలో కూడా జరిగినటువంటి లోపాలు, తప్పులు ఆ సోషలిస్ట్ సమాజం విఫలంగా ఉండడానికి దారితీసింది. అందుకని ఎప్పుడూ కూడా సృజనాత్మకత అనేది, అది లెనిన్ చెప్పినా మార్క్స్ చెప్పినా, మొండి సూత్రాలు ఉండవు. ఆ మొండి సూత్రాల స్థానంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి పద్ధతిలో సమాజ చైతన్యాన్ని, ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచేటువంటి పద్ధతిలో ఈ మార్క్సిజాన్ని దానికి అన్వయింపు చేసుకుని దేశ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. అటువంటి గొప్ప మహనీయుడు మరణించి 101 సంవత్సరాలు పూర్తయినా ఇవాటికి ప్రపంచమంతా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకైనా ఆదర్శప్రాయమైనటువంటి కమ్యూనిస్ట్ ఎవరంటే లెనిన్ పేరు, మార్క్స్ పేరు, యాంగెల్స్ పేరు చెప్పుకుంటాం. కానీ మన భారతదేశంలో ఇవాళ అనేక ఆటుపోట్లని కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా ఎదుర్కొంటాం. ఇవాళ కమ్యూనిస్టుల్ని డిఫరెంట్గా డీల్ చేయడానికి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. నేను ఒక 6 ఏళ్ల క్రితం అనుకుంటాను మన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతాను. మన కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎంతకాలం మనం లీగల్గా పనిచేయగలమో నాకు తెలియదు, ఎన్నాళ్ళు మంది ఇలా పనిచేయిస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మావోయిస్టులని వరుసపెట్టి ఏరేయటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత విప్లవ గ్రూపుల మీద పడ్డారు. అనేక విప్లవ సంఘాలకు మద్దతుదారులుగా ఉన్నటువంటి మేధావుల్ని అక్రమ కేసుల్లో బనాయించి 6 సంవత్సరాలుగా ఎటువంటి విచారణ లేకుండా పుణే జైల్లో నిర్బంధించి ఉంచారు, మహారాష్ట్రలో నిర్బంధించారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి? వారి తర్వాత ఒకరి తర్వాత ఒకరు. ఒక 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక నానుడు, ఒక చర్చి ఫాదర్ అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు, ఆయన పేరు నాకు గుర్తురాదు. నాజీలు మొట్టమొదటి కమ్యూనిస్టుల కోసం వచ్చాడు. నేను కమ్యూనిస్టుని కాదు కనుక నేను పట్టించుకోలేదు. వారు కమ్యూనిస్టులని ఓచుకోత కోసారు. నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి నేనేం పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు. నేను సోషలిస్ట్ని కాదు కనుక నేను దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు సోషలిస్టులని ఒత్తుకోవచ్చు వచ్చారు. ఆ తర్వాత
వారు క్యాథలిక్ల కోసం వచ్చారు. నేను క్యాథలిక్ని కాదు కనుక నేను పట్టించుకోలేదు. వారు క్యాథలిక్ని, యూదుల్ని అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు నా కోసం వచ్చారు, నా కోసం మాట్లాడటానికి ఎవరు మేకలేదని. అంటే ఇవాళ ఏదో మావోయిస్టుల మీద జరుగుతుంది, లేదా కాంగ్రెస్ మీద జరుగుతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి నినాదం ఇస్తామన్నారు. కాంగ్రెసా, కమ్యూనిస్టా, వీళ్ళ యొక్క నినాదాల యొక్క ప్రమాదం ఏంటనేది కనుక మనకు అర్థం కాకపోతే మనం సరైనటువంటి దారిలో ప్రయాణం చేయలేము. అందుకని మనం మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, లెనిన్ అనంతరం మార్క్సిజం అనేటువంటి దాన్ని, మార్క్సిజం లెనినిజం అనేటువంటి భావన కింద ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమం ఆమోదించింది. లెనిన్ యొక్క రచనలు, లెనిన్ యొక్క ఆలోచన, లెనిన్ యొక్క ఆచరణ మార్క్స్, ఎంగెల్స్ యొక్క తాత్విక సిద్ధాంతానికి ఏమాత్రం తీసుకోనటువంటి కొత్త ఒరబడిని కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి లెనిన్ జత చేశారు ప్రపంచానికి. కాబట్టి మనం మన సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం ద్వారా లెనిన్ని, మార్క్స్ని, ఇతర కమ్యూనిస్టు భావజాలాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా మన అధ్యయనానికి, ఆచరణకి మధ్యన కేవలం అధ్యయనం ఒక్కటే సరిపోదు, అధ్యయనం ఉండాలి. ఈ అధ్యయనాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది. అందుకని లెనిన్ అన్నాడు, సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది, ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది అన్నాడు. సిద్ధాంతం లేకుండా మనం అప్పుడప్పుడు చెప్పేవాడిని, మన ఇప్పుడు మధ్య కనపట్టలేదు పవనమూర్తి, ఎవడు పిలిస్తే దగ్గరికి పరిగెత్తటమే. ఆయన ఒక్కడనే కాదు, మనం కూడా చాలా మందికి ఉంటుంది. సిద్ధాంతం ఏముండదు, ఎందుకు పరిగెత్తుతున్నామో తెలియదు, పరిగెత్తుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. సిద్ధాంతం లేనటువంటి ఆచరణ ఉంటుంది. 24 గంటలు పనిచేస్తాం, ఏం పని చేస్తున్నామో తెలియదు. మన సిద్ధాంతాన్ని మన పనికి లింక్ చేసుకుని పనిచేయడం అనేటువంటిది ఎంత ముఖ్యమో లెనిన్ నుంచి మనం నేర్చుకోవాలి. లెనిన్ చెప్పినటువంటి సూత్రం అది. సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది, గుడ్డిగా పనిచేయటం, ఎందుకు పనిచేస్తున్నావో తెలియదు. ఆచరణ లేకుండా ఒక సిద్ధాంతం మాత్రమే. ఒక సెకండ్ కృష్ణ, ఫైల్ అంతా తీసుకో, మన దీనిలో ఫోల్డర్లో ఉంటుంది, ప్లాస్టిక్ ఫోల్డర్లో వేరే ఫోల్డర్ ఉంది కదా, దానిలో ఉంటుంది. పెద్ద ఫోల్డర్ ఉంది కదా, పెద్ద డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్, దానిలో ఉంటుంది, లేకపోతే దేనిలో ఉండదు. అందుకని మన ఆచరణ లేని సిద్ధాంతం, ఆచరణ చేయకుండా ఓన్లీ సిద్ధాంతం చదువుతాను, మాటలు చెప్తాను, సిద్ధాంత వ్యాసాలు రాస్తాను, వాటి వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. మంచిదే, కానీ సిద్ధాంతాన్ని, ఆచరణని రెండింటినీ సమన్వయం చేసుకోగలిగితే అది గొడ్డుది అన్నాడంటే గొడ్రాలు అని దాని మాట్లాడారు. ఆచరణ లేని సిద్ధాంతం గొడ్రాలు వంటిది, ఎటువంటి ఉత్పత్తిని ఇవ్వదు, ఎటువంటి సంతానాన్ని ఇవ్వదు, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అనేది అర్థం. అందుకని మన సిద్ధాంతాన్ని, ఆచరణని అమల్లో పెట్టడం ద్వారా సిద్ధాంత అధ్యయనం, లెనిన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది నిరంతర అధ్యయనశీలి. ఆయన ఆ వరబడిని సోవియట్ యూనియన్ కొనసాగించి 10-15 సంవత్సరాల్లో ఆ దేశంలో నిరక్షరాస్యులు అనేవాళ్ళు లేకుండా చేయగలిగారు. ఇవాళకి 77 సంవత్సరాలైనా మన దేశంలో, 78 సంవత్సరాలు అవుతున్నా మన దేశంలో నిరక్షరాస్యులు, బాబు ఈ బస్సే ఊరు వెళ్తుందని అడిగేటువంటి ప్రజలు మనం చూస్తాం. అందుకని వాళ్ళ మన సమాజంలో ఉన్నటువంటి అసమానతలు నిరంతరం పెరిగిపోతాం. కొద్ది మంది చేతుల్లో ఒక వ్యక్తికి 1600 కోట్ల రూపాయల రోజు ఆదాయం వస్తూ ఉంటే
మరొక పక్కన ఉన్నటువంటి ప్రజలకు ఎంత వస్తుందనే మనం చూడవచ్చు. ఇవాళ మన దేశం ఎదిగిపోతుంది, ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అభివృద్ధి అయింది, రానున్న కాలంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తారు. ఎవరిని దాటాం మనం? ఇంగ్లాండ్ని దాటామని చెప్పి చెప్తారు. ఇంగ్లాండ్ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? భారతదేశ సగటు ప్రజల యొక్క ఆదాయం ఎంత? $2,580. ఇంగ్లాండ్ ప్రజల సగటు ఆదాయం ఎంత? $45,000. ఒక వ్యక్తికి $45,000 ఆదాయం అక్కడ వస్తుంటే ఇక్కడ $2,580 వస్తుంటే వాళ్ళని దాటిపోయామని మనం చెప్పుకుంటాం. 144 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఉత్పత్తి చేసేటువంటి సంపద 5 కోట్ల మంది కన్నా ఎక్కువ కావచ్చు. అంత మాత్రం చేత వారిని దాటిపోయాం అని మనం గుడ్డలు బాదుకుంటే, భుజాలు చరుచుకుంటే ఈ దేశం ముందుకెళ్తాం. ఇది కూడా ఈ 2,588 కూడా 5% మంది కోటీశ్వరుల యొక్క సంపదను తీసేస్తే భారత ప్రజల యొక్క 5% ధనికులు వారి యొక్క ఆదాయాన్ని తీసేసి కనుక లెక్కేస్తే మిగతా 95 మందికి వచ్చేది $1,100. అంటే 1,00,000 రూపాయలకి తక్కువగానే మన సగటు ప్రజల యొక్క ఆదాయం. దీనిలో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఆటో కార్మికుడు ఉన్నాడు, కూలీ నాలి చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు. అందుకని అందరికీ ఆ రకమైనటువంటి సగటు అని అంటే 1,600 కోట్లు వచ్చేవాడు ఒకటే, 858 రూపాయలు పెన్షన్ వచ్చే నేను ఒకటే, ఇద్దరు ఒకటే. వీళ్ళిద్దరి ఆదాయాన్ని కలిపి మన సగటు ఆదాయం 2 లక్షల రూపాయలు ఉందని చెప్తున్నారు. అందుకని ఇటువంటి మోసపూరితమైనటువంటి నినాదాల యొక్క బండార మనం అధ్యయనం ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఈ అధ్యయనాన్ని కొనసాగించాలి. లెనిన్ మనకి ఇచ్చినటువంటి గొప్ప సైద్ధాంతిక వారసత్వం మనకు, ఆ సిద్ధాంత వారసత్వం, ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆ సిద్ధాంతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి, భారత ప్రజలు, భారత సమాజం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గాలు మన సమాజంలో ఉన్నాయి. కులం, మతం అనేటువంటి జాడ్యాన్ని, నా కులం గొప్పదంటే నా కులం గొప్పది. దళితుల్లో కూడా నీ కులం కన్నా నా కులం గొప్పదనుకునేటువంటి దౌర్భాగ్యం మన సమాజంలో. వాటెవరిది నేమ్ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరే కాదు, చాలా కులాలు ఉన్నాయి. ట్రైబల్స్లో పీటీజీలు అంటే అందరికన్నా, పీటీజీలు ఉన్నారు మన గిరిజన ప్రాంతంలో. పీటీజీల కన్నా ఎవరు అనుకుంటారు? కొండదొరలు మేము పెద్దాళ్ళం అనుకుంటాం. కొండదొరల కన్నా మేము పెద్దాళ్ళమని బగటాలు అనుకుంటాం. బగటాల కన్నా మేము పెద్దవాళ్ళం అని చెప్పి వాల్మీకి ఇక్కడ ఉన్నటువంటి మన పక్కన ఉన్నాయి. వీళ్ళందరికన్నా మేము గొప్పవాళ్ళమని వాళ్ళు ఇంకొక వీళ్ళు ఉన్నారు. అందుకని మనం ఇవాళ ఉన్నటువంటి సమాజాన్ని ప్రాపర్గా కనుక అర్థం చేసుకోకపోతే అది అందరూ బ్రతుకులు అయ్యే, అందరు బ్రతుకులు అయ్యే, కానీ వాడికన్నా నేను పెద్దవాడిని, వీడికన్నా నేను పెద్దవాడిని అనేటువంటి ఒక ఆ దొంతరల్ని మన సమాజంలో మీద రుద్దారు. శ్రమ చేసి బ్రతకటం అనేది మనుషులే కాదు. సమాజం అని అంటే మనుషులు లేకుండా సమాజం లేదు. ఇవాళ ఏదైతే స్వార్థపూరిత శక్తులు ఈ సమాజాన్ని విభజించాయో ఆ విభజించినటువంటి శక్తులు ఇంతకాలం అధికారానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాయి. ఈ అధికారానికి వచ్చినటువంటి ఈ శక్తులు ఇవాళ మన సమాజాన్ని మరింతగా చేర్చడానికి, కొత్త భావజాలాన్ని వ్యాపింప చేయడానికి ప్రయత్నం చేస్తారు. పుస్తకాల్లో విద్యార్థులు చదువుకునేటువంటి పాఠ్యాంశాల్లో వారి భావజాలాన్ని తోర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రని కొత్త అర్థంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కర భాష్యాలు చెప్తా ఉన్నారు. ఒక ప్రమాదకరమైనటువంటి స్థితికి మన సమాజాన్ని తీసుకెళ్తా ఉన్నారు. దాదాపు
17-18% ఉన్నటువంటి ఒక వర్గం ప్రజల్ని శాశ్వతంగా ఈ దేశానికి ద్రోహులు అనేటువంటి, ఈ దేశానికి శత్రువులు అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆట ప్రారంభించారు వాళ్ళ అధికారం కోసం. ఇదే కనుక జరిగితే, ఇదే కనుక కొనసాగితే ఈ దేశంలో అంతర్యుద్ధానికి పరిస్థితులు దారితీసేటువంటి ప్రమాదం. అదే జరిగితే ఈ సమాజం ఎట్లా ఉండదు. మనం స్వేచ్ఛగా జీవించలేము, మన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అక్కడితో ఆగిపోతుంది. అనేక వర్గాలని అణిచివేసేటువంటి కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయి. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మన కళ్ళ ముందు కాదు. ఎంత బూర్జువా రాజ్యాంగం అయినా మన భారత రాజ్యాంగం ఉన్నంతలో చాలా మెరుగైంది. ఇది కాపాడుకోలేకపోతే ఈ హక్కులు కూడా ఉండవు. ఇది సోషలిజం వస్తే ఇది రద్దు కావాల్సిందే, కమ్యూనిస్టు వ్యవస్థ ఏర్పడితే దీన్ని రద్దు చేయాల్సిందే, కాదనటానికి లేదు. కానీ ఇంతకన్నా మెరుగైన దాన్ని రావాలి. కానీ ఇవాళ ఈ ఉన్నటువంటి కనీస హక్కులను కూడా నిరాకరించేటువంటి పద్ధతిలో మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తాం. సో వీటన్నిటినీ మనం గమనంలో ఉంచుకున్నప్పుడు ఇవాళ లెనిన్ లాంటి విప్లవకారుడి యొక్క దృష్టికోణాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, వారి మార్గదర్శకత్వంలో వారిచ్చినటువంటి స్ఫూర్తితోనే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం రూపుదిద్దుకుంది. రష్యన్ విప్లవం, లెనిన్ యొక్క ఆలోచనలు, మార్క్సిజం మన దేశానికి ముందు రాలా, మార్క్సిజం ద్వారా రాలా, రష్యన్ విప్లవం ద్వారానే భారతదేశంలోకి కమ్యూనిస్ట్ భావాల యొక్క దిగుమతి జరిగింది. ఆ రకంగా విభిన్న ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఆనాటి యువకులు నిజంగా చదువుకోవడానికి వెళ్ళింది అట్టడుగునున్నటువంటి వారు కాదు. ఆనాడు సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి పెద్ద కుటుంబాల నుంచే, ధనిక కుటుంబాల నుంచి వెళ్ళినటువంటి వారే చదువుకోవడానికి వెళ్ళారు. అటువంటి వారే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల చదువుకోవడానికి వెళ్ళినటువంటి వారు అక్కడ చర్చలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని అక్కడ జరిగినటువంటి చర్చల ద్వారా మార్క్సిజం యొక్క మూల సూత్రాలను అర్థం చేసుకుని వాటిని భారతదేశంలోకి తీసుకొచ్చి ఆ రకంగా భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించడానికి కారణమయ్యారు. కాబట్టి భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి లెనిన్, సిద్ధాంతం మార్క్స్ది, దాని ఆచరణ లెనిన్ది. దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్దాం. ఆ దిశగా మనందరం కూడా ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, కామ్రేడ్ లెనిన్ ప్రపంచ మానవుడు, మార్క్స్, లెనిన్ లాంటి వారు ప్రపంచ మానవులు. ఒక దేశానికి సంబంధించినటువంటి వారిగా వారిని గుర్తించడం ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి వారిగా వారు చూడలేము. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని ప్రేమించినటువంటి వారు వాళ్ళు, ప్రతి శ్రామికుడిని గౌరవించినటువంటి వారు వారు. వారి యొక్క స్ఫూర్తితో మన దేశంలో మరి కమ్యూనిజం భావాలు మరింత పునాదులు విస్తరించే దిశగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా ఛాలెంజ్ ఉంది. మనకేమి ఇదేదో అంత చక్కటి పూలబాట కాదు, మన ముళ్ళబాటే, రాళ్లబాటే. ఈ బాటని మనం అధిగమించాల్సిందే. రానున్నటువంటి కాలంలో ఆ దిశగా మనందరం కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మనవి చేస్తూ, నాకు నిజానికి ఈరోజు పనుంది, పర్సనల్ ఫోన్లు వస్తున్నాయి. ఈరోజు కార్యక్రమంలో కామ్రేడ్ కోరారు, అందువల్ల ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నగర జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ లెనిన్ మహాశయుడి గురించి సరళమైన భాషలో అర్థమయ్యేటట్టు 40 నిమిషాల పాటు వివరించిన రాఘవేంద్ర గారికి జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పినట్టు సమాజంలో ఇప్పుడు లెనిన్ ఒక మాట చెప్పారు, ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని
లెనిన్ మహాశయుడు చెప్పిన నినాదం ఇప్పటికీ అమలవుతుంది. చూస్తున్నాం, వారు చాలా విషయాలు చెప్పారు. లెనిన్ రాసిన సిద్ధాంతానికి, ఆయన ఆచరణకి, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకి, సంక్షేమం అనే పేరుతోటి మనల్ని జనాలను ఎలా మోసం చేస్తున్నారు. అయితే సంక్షేమం కాదని అంటామా అంటే సంక్షేమం కాదు అనకుండానే ఇంకా అట్టడుగున ఉన్నటువంటి వారు అట్టడుగునే ఉంటున్నారు. రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ధనవంతులు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. నిజమైన లబ్ధిదారుడు, నిజమైన పేదవాడు రేషన్ కార్డు లేదు, ఇంకా లేదని అంటున్నారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జనాభా 6 లక్షలు ఉంటే వైట్ కార్డులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి జనాభా కన్నా. కానీ లేకుండా ఉండేవాడు ఇంకా లేకుండా ఉన్నాడు. వీటిలన్నింటినీ మనం అధ్యయనం చేసుకొని సమాజంలో ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సమస్యల మీద మనం కమ్యూనిస్టులుగా మనం ఎంచుకొని పనిచేసినప్పుడు మాత్రమే లెనిన్ మహాశయుడికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని మనం అందరూ భావిస్తూ ఆ పద్ధతిలో మనం పనిచేద్దాం, పనిచేయడానికి ప్రతిని పొందుదామని తెలియజేస్తూ, చాలా బిజీ షెడ్యూల్ ఉందని అన్నారు. అయినప్పటికీ మనం కోరిన వెంటనే వచ్చి విషయాలు చెప్పినందుకు రాఘవేంద్రరావు గారికి మన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.